నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారని, అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది పోటీలో ఉన్నారని వివరించారు. ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాట్లపై బీఆర్కే భవన్లో బుధవారం వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఓటర్ స్లిప్పులు పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఎన్నికల విధుల్లో 2,94,000 మంది ఉంటారని వెల్లడించారు. అలాగే 285 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారని తెలిపారు. పోటీలో ఉన్న క్యాండిడేట్ల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో 7 స్థానాల్లో 3 ఈవీఎంలు, 9 స్థానాల్లో 2 ఈవీఎంలు వాడాల్సి వస్తుందన్నారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో 1 ఈవీఎం మాత్రమే సరిపోతుందని వివరించారు. ఒక్క బ్యాలెట్ యూనిట్లో 15 మంది అభ్యర్థులు నోటా పెట్టడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనంగా కొన్ని ఈవీఎంలు తెప్పిస్తామని తెలిపారు. ఎన్నికల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఇప్పటి వరకు 1227 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఆన్లైన్లో వివిధ రకాలుగా 18,000 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 16,000 పరిష్కరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని వికాస్ రాజ్ తెలిపారు. 35,809 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు. ఇందులో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 9,900 ఉన్నట్టు చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 3,226 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో 3 అంచెల నిఘా ఉంటుందని చెప్పారు. ఇంటర్ స్టేట్ బార్డర్ ఏరియాల్లో క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుందన్నారు. అర్బన్ ఏరియాల్లో ఓటు శాతం తక్కువగా ఉందని పెంచడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఎన్నికల విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. పంట నష్టం పరిహారం కోసం ఈసీ అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు వివిధ రకాలుగా 7,185 కేసులు నమోదైనట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఇందులో అత్యధికంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో 6,560 కేసులు, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ కింద 287, ఐపీసీ కేసులు 309, రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద 21 కేసులు నమోదైనట్లు వివరించారు. ఇప్పటి వరకు 81 కోట్ల నగదు, 46 కోట్ల విలువైన లిక్కర్, 26 కోట్ల డ్రగ్స్, 27 కోట్ల ఇతరాత్ర అన్ని కలిపి 212 కోట్లు సీజ్ చేసినట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. ఇంటి దగ్గర ఓటు వేసేందుకు 24,974 మంది అప్లై చేసుకోగా 23,248 మంది అప్లికేషన్లకు అనుమతి ఇచ్చినట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఇందులో సీనియర్ సిటిజన్స్ 10,362 మంది, దివ్యాంగులు 11,032, అత్యవసర సర్వీసులకు సంబంధించి 1,854 మంది ఉన్నారని వివరించారు. ఈ నెల 5, 6వ తేదీన తమ సిబ్బంది వెళ్తారని, ఇంటి దగ్గర ఓటు వేసే వాళ్ళు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి వద్ద ఓటు వేసేందుకు అనుమతి పొందిన వాళ్ళు పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.